ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు? చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి వెళ్తున్నాను. తప్పు చేసావా? ఏం చేసావురా? మీ మాటలు విని హిమను ద్వేషించాను. మీరు హిమను నా నుంచి దూరం చేస్తున్నా కళ్ళప్పగించుకొని చూస్తున్నానే కానీ ఏం చెయ్యలేకపోయాను. అందుకే తప్పుల్ని సరిదిద్దుకోవడానికి నా హిమను నా దగ్గరికి తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. ఆగు. నువ్వు ఆ హిమ గురించి బాగానే ఆలోచించావు. మరి నీ చెల్లెలి గురించి ఆలోచించలేదా? నీ చెల్లెలికి వాడు చేసిన అన్యాయం నీకు గుర్తులేదా? ఏంటన్నయ్య, నేను బాధపడుతూ ఇంట్లో కూర్చున్నా పర్లేదు, కానీ నా బాధకు కారణమైన వదిన కుటుంబం సంతోషంగా ఉండాలా? నీకు అన్యాయం చేసిందెవరు? హిమ వాళ్ళ అన్నయ్యలు, హిమ వాళ్ళ అమ్మగారు. అన్నయ్య తారాగారింటికి వెళ్తున్నాడు కదా, ఈ విషయం వెంటనే తారాగారికి చెప్పాలి. చెప్పు శిఖర. కొంపలు అంటుకుంటున్నాయి మేడం. ఏమైంది? మా అన్నయ్య మీ ఇంటికి వస్తున్నాడు. మా ఇంటికా? ఎందుకు వస్తున్నాడు? హిమ వదిన కోసం. మాటలేంటి? హిమని చూడ్డానికి కూడా నేను ఒప్పుకోను. మా అన్నయ్య వదిన్ని చూడ్డానికి రావట్లేదు. వదిన్ని అక్కడి నుంచి మా ఇంటికి తీసుకురావడానికి వస్తున్నాడు. ఇంతలోనే ఈ మార్పేంటి? ఏమో మేడం, మీరెలాగో యూఎస్ వెళ్ళే ప్రోగ్రాం పెట్టుకున్నారు కదా. అవును, ఆ ఫ్లైట్కి ఇంకా టైం ఉంది. అయితే ఏంటి మేడం, ఇప్పుడే వెళ్ళి చెక్ ఇన్ అవ్వండి. అవును, అదే బెటర్. ఒకవేళ మా అన్నయ్య మీరు వెళ్లే లోపు వస్తే హిమ అన్నయ్య కలిసిపోతారు మేడం. ఎవ్వరూ వాళ్ళని విడదీయలేరు. కలవకుండా నేను చూసుకుంటాను. సరే మేడం. వెంటనే హిమని తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. మొబైల్ నా బ్యాగ్లో ఉందేంటి? హలో, నా మొబైల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అదే నాకు అర్థం కావడం లేదు. మీ మొబైల్ నా బ్యాగ్లోకి ఎలా వచ్చింది? నువ్వే నా మొబైల్ తీసుకుని నీ హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని ఉంటావు. నాకు మీ మొబైల్తో పని ఏంటి?
నేనెందుకు మీ మొబైల్ని నా హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటాను? నేను మళ్ళీ ఇలా కాల్ చేయాలనే నువ్వే అలా ప్లాన్ చేసుంటావు. నాకేమీ అంత కర్మ పట్టలేదండి. మర్యాదగా ఆఫీస్కి వచ్చి నా మొబైల్ నాకు ఇవ్వు. మీరు ఆఫీస్లో ఉన్నారా? అంటే బెంగళూరు వెళ్తున్నానని అమ్మతో చెప్పిందంతా అబద్ధమేనా? అది నీకు అనవసరం. అయితే మీరే వచ్చి మీ మొబైల్ని తీసుకోండి. సరే వస్తాను. ఈలోపు నాకొచ్చే ఏ కాల్ని నువ్వు లిఫ్ట్ చేయొద్దు. చెయ్యను, రండి. శేషవ్, శేషవ్, బాసు బాసు ఏంటి బాసు? ఎంత అర్జెంట్ పనున్నా నా ఫోన్కి ఫోన్ చేయొద్దు. సరే బాసు. బాస్ ఏంటి ఎలా ఉన్నారు? నన్ను డిస్టర్బ్ చేయకు, వెళ్ళు. ఓకే బాస్. ఏంటో బాస్ మూడోట్లో ఉన్నారు. ఆ, అయ్యో మర్చిపోయా, రేపు ఫారెన్ ఇన్వెస్టర్స్తో మీటింగ్ ఉంది. 100 కోట్ల డీల్. ఈయనతో ఈ విషయం చెప్పాలి. ఆయనకి ఎలా ఈ విషయం చెప్పాలి? ఈయన ల్యాండ్లైన్కి ఫోన్ చేద్దాం. ఫోన్ పనిచేయటం లేదు. ఇప్పుడు ఎలా? శేషుకి చేద్దాం. శేషు, మా కజిన్ పెళ్ళుంది, బాస్కి చెప్పి లీవ్ ఇప్పించవా? లీవ్ కావాలంటే మాత్రం శేషు కొంచెం నాకు బాస్కి చెప్పి లీవ్ ఇప్పించవా అని అడుగుతారు. అవసరం ఉన్నప్పుడు మాట్లాడు. ఎలా? అమ్మో, మేడం ఫోన్ చేస్తుంది. బాస్ ఏమో మేడంతో మాట్లాడొద్దు, తనని ఆఫీస్కి పిలవద్దు అన్నాడు. ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడింది తెలిస్తే నన్ను చంపేస్తాడు. శేషు ఫోన్ కట్ చేస్తున్నాడు. ఎలా రేపు మీటింగ్ అరేంజ్ చేయడం? ఈయన శేషుకి నా ఫోన్ లిఫ్ట్ చేయొద్దని చెప్పుంటారు. కానీ రేపు క్లయింట్స్తో మీటింగ్ ఎలాగైనా జరగాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.